హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో నేను మీకోసం మరొక వీడియో అయితే చేయబోతున్నానండి. అది మన ఇంట్లోనే వేస్ట్గా పడుండే ఆ ఎంటీ బాటిల్స్ ఎంత ఈజీగా ఎంత డెకరేటివ్గా దీపాలు అనేది తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నానండి. మరేం రూపాయి అనేది ఖర్చు లేకుండా చక్కగా 2 మట్టి దీపాలు ఉంటే సరిపోతాయి. అండ్ ఇంట్లో ఏమన్నా జండు బాంబు బాటిల్స్ అయినా చిన్నవి 2 బాటిల్స్ ఉంటే సరిపోతాయి ఈ దీపాలు తయారు చేయడానికి. మరి తయారు చేయడానికి ప్రాసెస్ ఏంటో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? చూస్తున్నారుగా, డెకరేటివ్ ఐటమ్గా కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే మీరు 2 బాటిల్స్ అనేది నేను తీసుకున్నానండి. అవి పెయింట్స్ బాటిల్ అనమాట. నేను ఎంటీ అయిపోయాక తీసుకున్నాను. అవి రివర్స్లో అయితే పెట్టుకోవాలి ఫస్ట్. ఆ రివర్స్లో పెట్టుకోవడానికి మిడిల్లో అయితే నేను గ్లూ అనేది అప్లై చేశానండి. అవి 2 అటాచ్ చేసిన తర్వాత పైన మరి దీపం పెట్టాలి కదా, దీపం గురించి కూడా నేను గ్లూ అనేది పెట్టేసుకొని అతికిచ్చేసుకున్నాను. ఆ తర్వాత బ్లాక్ కలర్తో అయితే నేను మొత్తం కంప్లీట్ చేసుకుంటానండి. బ్లాక్ కాకపోతే మీరు మెరూన్, రెడ్, బ్రౌన్ ఏ కలర్ అన్నా డార్క్ కలర్స్ వేసుకోవచ్చు, అందంగా ఉంటాయి. నేనైతే బ్లాక్ అయితే తీసుకుంటున్నాను. సో అదే చక్కగా ఎక్కడ ఖాళీ లేకుండా మొత్తం అంతా ఫిల్ చేసేసుకోండి. బ్లాక్ అనేది చాలా అంటే అట్రాక్టివ్గా అనిపిస్తుంది అనేసి నేను బ్లాక్ కలర్ తీసుకున్నాను. కంప్లీట్ అయిన తర్వాత చూడండి, బ్లాక్ అనేది ఒకవేళ వద్దు మనం దీపావళి రోజు అంటే బ్లాక్ కలర్ మనకు వద్దు అనుకుంటే మీరు వేరే కలర్స్ యూజ్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన కలర్స్. చూస్తున్నారుగా ఎంత బాగుందో. అండ్ శుభ్రంగా మొత్తం ఆరిపోయినాక చూపిస్తున్నానండి. దీపం ఇలా కూడా పెట్టేసుకోవచ్చు, లేదా దీనికి కొంచెం మనం డిజైన్ అనేది చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. నేను ఈ మిడిల్లో అయితే చూస్తున్నాను కదా, గ్లూతో నేను చిన్నగా బీడ్స్ అనేది అతికించుకుంటున్నాను. సో ఇవి ఎక్కడన్నా మీరు స్టేషనరీ షాప్లో ఎక్కడన్నా దొరుకుతాయి, అవైలబుల్గా ఉంటే మీరు కొనుక్కోవచ్చు. అలాగే ఆ పైన కూడా మనం ఒకటి పెట్టుకుంటే బాగుంటుందండి. అంటే కింద పెట్టుకున్నాం కదా, మిడిల్ మళ్ళీ పై వరకు ఖాళీగా ఉంచేస్తే బాగోదు అనేసి ఈ పైన కూడా నేను అటాచ్ అనేది చేసుకుంటున్నాను. చూస్తున్నారుగా, 2 వైపులా పెట్టేసుకుంటే ఎంత బాగుందో. మరి ఈ మిడిల్లో కూడా మనము చక్కగా ముగ్గులాగా వేసుకుందాం అనేసి నేను 2 బీడ్స్ అనేవి పెట్టుకున్నానండి. కింద ఒకటి పైన ఒకటి. అండ్ ఇక్కడ మరి బ్లాక్ అనేది మనకి కొంచెం అనిపించకపోతే మనం ఎల్లో అండ్ కుంకుమ అంటే పసుపు అండ్ కుంకుమ పెట్టుకున్నట్టుగా నేను ఎల్లో కలర్ అనేది పెట్టుకుంటున్నాను ఇక్కడ. అండ్ అవతల 2 చుక్కలు అనేది పెట్టుకున్నాను. దానిపైన మనం కుంకుమ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. చాలా అంటే కుంకుమ పెట్టుకున్న పసుపు కుంకుమ మనము వాడుతున్నట్టుగా అనిపిస్తుంది. నేను ఆ ఉద్దేశంతో పెట్టుకున్నానండి. మీరు డిజైన్ ఏదైనా వేసుకోవచ్చు, నేను నాకు నచ్చినట్టుగా వేస్తున్నాను. పూర్తిగా కంప్లీట్ అయ్యాక చూడండి, అసలు వావ్ అనమాట. బయట మనం కొనుక్కుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో సేమ్ అలాగే మన ఇంట్లో జస్ట్ హార్డ్లీ ఒక 10-15 మినిట్స్ టైం పడుతుంది అంతే. సో ఈ దీపావళికి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు టైం ఉంది కదా. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే చెప్పండి. అండ్ ఖచ్చితంగా మీకు మాత్రం నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. చూసారుగా, ఆ తర్వాత నేను ఈ మధ్యలో ఒక రెండు గీతలుగా వేసి పెడుతున్నానండి రెడ్ కలర్తో. మరి ఈ దీపావళికి మేము ఎన్ని వెరైటీస్ అయిన దీపాలు తయారు చేస్తామో నేను ఒక లాంగ్ వీడియోలో చేస్తానండి, అది కూడా చూపించేస్తాను మీకు. అండ్ మరి దీపావళికి మీరు ఎలా ప్రిపరేషన్ చేసుకుంటున్నారు ఇంట్లో? మీరు కూడా ఇలాగే నాలా తయారు చేస్తున్నారా లేదా కొనుక్కుంటున్నారా అనేది చెప్పండి. అవసరం లేదు, ఒకవేళ మనం ఇలా పెయింట్లు ఇవన్నీ చేయలేము అంటే మామూలుగా అలా వదిలేసినా కూడా చాలా బాగుంటుంది. బ్లాక్ కలర్ అనేది చాలా అట్రాక్టివ్గా ఉంటుందని నేను బ్లాక్ కలర్ చూస్ చేసుకున్నానండి. అండ్ మై ఫేవరెట్ కలర్ కూడా. చూస్తున్నారుగా, కంప్లీట్ అయిపోయినాయి, ఎంత బాగున్నాయో కదా. మీకు నచ్చినాయా మరి?
దీంట్లో దీపాలు పెట్టాక కూడా నేను చూపిస్తానండి. ఎంత బాగుంటున్నాయో అసలు నాకు చూస్తుంటేనే నిజంగా కొనుక్కున్నామా అన్నట్టుగా ఉంది. వేస్ట్ ఇవి మనం బయట పడేయకుండా కూడా ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారుగా నేను చక్కగా దీపాలు అనేది పెట్టేసుకున్నాను మధ్యలో. ఇలా మీరు డెకరేటివ్ ఐటమ్గా పెట్టుకోవచ్చు, లేదా దీపావళికి మనం పెట్టుకోవచ్చు అండి ఎక్కడన్నా. సో ఈ మధ్యలో మనం ఒత్తు వేసుకొని కూడా వెలిగించుకోవచ్చు, అందంగా ఉంటుంది. నేనైతే ఇలాగా చూపించడానికి అయితే ఇలా పెట్టాను. మీకు నచ్చిందా? నచ్చితే కనుక మీకు ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ చెప్పే ముందు మరొకసారి సేఫ్ అండ్ హ్యాపీ దివాళీ అండి అందరికీ అడ్వాన్స్గా. ఓకేనా? బాయ్.